అమ్మ కూతురు కథ. అమ్మ ప్రేమే నిజమైన బలం. ఒక అందమైన పల్లెటూరులో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమెకి 10 ఏళ్ల కూతురు సిరి. సిరిరి చాలా చురుకైన పిల్ల. పాటలు పాడటం, చిత్రాలు వేయటం, స్కూల్లో అందరితో కలిసిమెలిసి ఉండటం ఆమెకి చాలా ఇష్టం. సిరి చిన్నప్పట్నుంచే తన అమ్మ లక్ష్మిని చాలా ప్రేమించేది. ఎందుకంటే లక్ష్మి కేవలం అమ్మ మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు కూడా. ప్రతిరోజు ఉదయం లేవగానే సిరికి జడవేసి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపేది. రాత్రి నిద్రపోయే ముందు మంచి కథలు చెప్పేది. ఒకరోజు స్కూల్లో డ్రాయింగ్ పోటీ ఉందని టీచర్ చెప్పారు. నా అమ్మ చిత్రం వేస్తాను అని సిరి ఆనందంగా ఇంటికి వచ్చింది. అమ్మా, నేను నిన్నే డ్రా చేస్తాను అని నవ్వుతూ చెప్పింది. లక్ష్మి చిరునవ్వుతో నన్నా ఎందుకు అని అడిగింది. ఎందుకంటే నువ్వే నా హీరో అని సిరి చెప్పింది. ఆ మాట విన్న లక్ష్మి కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. మరుసటి రోజు సిరి ఎంతో శ్రద్ధగా అమ్మ బొమ్మ వేసింది. బొమ్మ కింద ఇలా రాసింది: అమ్మ అంటే ప్రేమ, ధైర్యం, త్యాగం. టీచర్ ఆ చిత్రం చూసి చాలా మెచ్చుకున్నారు. సిరి, నువ్వు కేవలం బొమ్మనే కాదు, నీ మనసుని కూడా అందంగా చూపించావు అని చెప్పారు. పోటీలో సిరి మొదటి బహుమతి గెలుచుకుంది. ఇంటికి వచ్చి ట్రోఫీని అమ్మ చేతిలో పెట్టింది. ఇది నీది అమ్మా అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంగా, కానీ గెలిచింది నువ్వే కదా అంది. సిరి మెల్లగా నవ్వి, నువ్వు నన్ను నేర్పించకపోతే నేను ఏమీ చెయ్యలేను, అందుకే ఇది మనిద్దరిది అంది. ఆ రోజు లక్ష్మి తన కూతుర్ని హత్తుకుని, బంగారం, నిజమైన విజయం ప్రేమలో ఉంటుంది అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సిరి పరీక్షల్లో కొంచెం తక్కువ మార్కులు తెచ్చుకుంది. ఆమె చాలా బాధపడింది. ఇతర పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని ఏడవసాగింది. లక్ష్మి ఆమె పక్కన కూర్చుని మెల్లగా చెప్పింది: సిరి, జీవితంలో ప్రతిసారి గెలవడం ముఖ్యం కాదు, ప్రయత్నించడం ముఖ్యం. ఓటమి వచ్చినా మళ్లీ లేవగలిగితే అదే నిజమైన ధైర్యం. ఆ మాటలు సిరికి కొత్త ఉత్సాహం ఇచ్చాయి. ఆమె మరింత శ్రద్ధగా చదవడం ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత స్కూల్లో స్పీచ్ కాంపిటీషన్ జరిగింది. సిరి స్టేజ్ మీదకి వెళ్లి ఇలా చెప్పింది: నా జీవితంలో నాకు పెద్ద టీచర్. ఆమె నన్ను చదువు మాత్రమే కాదు, మంచితనం కూడా నేర్పింది. అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టారు. లక్ష్మి గర్వంతో కూతుర్ని చూసింది. కథ నీతి: అమ్మ ప్రేమ పిల్లలకి ధైర్యమిస్తుంది. కూతురు ప్రేమ అమ్మకి ఆనందమిస్తుంది. ప్రేమతో ఉన్న కుటుంబమే నిజమైన సంపద.